వంకాయ బజ్జీ అండి. వంకాయ బజ్జీకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు ఒక 1/2 కేజీ, టమాటా పండ్లు ఒక 4, పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు, కొద్దిగా తెల్లగడ్డ, 2 ఎర్రగడ్డలు. ఇవన్నీ శుభ్రంగా కడిగి అన్నీ కోసి పెట్టుకోవాలన్నమాట. ఎలా చేయడమో చూపిస్తాను. ముందుగా దీంట్లో కొద్దిగా ఉప్పు, పసుపు. ఈ వంకాయలు బాగా శుభ్రంగా కడుక్కొని కోసి పెట్టుకోవాలండి. దీంట్లో ఏమైనా మురికి బ్యాక్టీరియా ఏదైనా ఉంటే కూడా దీంట్లో చనిపోతుంది. ఇలా వంకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, టమాటా పండ్లు ఇలా చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలా. ఒక డేక్షాల్లో నూనె, ఆవాలు, జీలకర్ర కొద్దిగా, కొద్దిగా ఇంగ ఒకటి, కొద్దిగా పసుపు, ఇప్పుడు టమాటా పండు, ఇప్పుడు వంకాయలు కోసి పెట్టుకున్న వంకాయలు, బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా నూనెలోనే బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు పోయిందండి. ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి కొంచెం సిమ్లోనే ఉడకనివ్వాలండి, ఎక్కువ వద్దు. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటా ఉంది కాబట్టి పుల్లగానే ఉంటుంది. మీకు ఇష్టం, మీరు ఎంత వేసుకోవాలనుకున్నారో మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు బాగా ఇది నున్నగా రుద్దుకోవాలి. ఇప్పుడు ఇది రుద్దుకోవాలండి పప్పు గుత్తుతో. అంతే అండి, వంకాయ బజ్జీ రెడీ. మీరు చేసి చూడండి, చాలా బాగుంటుంది.